నా పేరు కృష్ణ భగవాన్, పక్కన ఎంబీబీఎస్ కూడా. నా హాబీస్ స్టాంపుల కలెక్షన్, కలం, స్నేహం, సినిమాలు చూడటం, అప్పుడప్పుడు ఇలాంటి పేషెంట్లు చూడటం. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? రోగిని ప్రేమించలేని డాక్టర్ కూడా రోగితో సమానం. మొన్నే శంకరదాదా సినిమా చూసి రిలైజ్ అయ్యాను. చెప్పండి శాస్త్రి గారు. అతిథి 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 శాస్త్రి గారు, ఎలా ఉంది మన ట్రీట్మెంట్? నరాల్లో ఏమన్నా మూవ్మెంట్ వచ్చిందా? ఇప్పుడు పర్లేదు డాక్టర్, ఇంటి దాకా వెళ్ళగలుగుతున్నాను. అంటే కాపురం చేసేస్తున్నారు? ఇంకా అంత ధైర్యం రాలేదు, గుమ్మం దాకా వెళ్ళి తిరిగి వచ్చేస్తున్నాను. వచ్చేటప్పుడు డోర్ జాగ్రత్తగా వేసుకోండి. ఎందుకండి? పేర్లు అతిథి ఉంది కదా అని గెస్ట్ అపియరెన్స్ ఇవ్వకండి, వానర్లా బిహేవ్ చేయండి. ఊరుకోండి డాక్టర్. ఈ సరసాలని ఇంటి దగ్గర చేయండి. అయితే ఇంకో 11 గంటల్లో పోతారు. వాడు 12 గంటలని చెప్పాడు. నన్ను బోర్ అంటారు కానీ నాతో గడితే టైమే తెలీదు. చూసారా, గంట ఇట్టే గడిచిపోయింది. ఆ విషయం నాకు తెలుసురా. ఏం చెయ్యాలో చెప్పు. ఏం చేయకూడదో చెప్తాను. అలా కోప్పడకూడదు, అలా కొట్టుకోకూడదు, ఇలా కొద్దకూడదు. మరి ఏం చెయ్యాలో చెప్పు. దాన్నే ఉంది, వెరీ సింపుల్. యాంటీడోస్ ఇచ్చేద్దాం. త్వరగా కంగారు పడకండి. గుండుమడి పట్టుకో ఆయన్ని. ఈయన్ని కాదయ్యా, ఆ పాయిజన్ ఎక్కించి నన్ను పట్టుకో. కాంబినేషన్ ఏదో కనుక్కుంటే యాంటీడోస్ ఇచ్చేయచ్చు. 5 ఎకరాలు మాగాణి, 10 ఎకరాల మెట్ట, జీడి మాడుతాట సంపాదించారా? లేదురా, నేను చెప్తాను పోగొట్టుకున్నది. ఈసారి నా పందెం కొట్టకపోతే ఆకువిడి బిర్యానీకి పంపించేస్తాను. ఆటిని నిన్ను కూడా చేస్తావా? అమ్మా సిగ్గుపడుతున్నావు, నువ్వు తిన్నావు దానికి పెడుతున్నావా? ఇదేట్రా, మందులో మనం ఉంచుకున్న చికెన్ అంతా తినేసింది. దాని పెట్ట మాసం అదే తినేసిందండి. అంటే దాని పెళ్ళని అదే తినేసిందా? మీలాగే తింగరేదవా, అది అలా సావలేదురా. జీడిపప్పు అనుకుని గన్నేరు పప్పు తిని చచ్చిపోయింది. వెంటనే 2 పెళ్లి చేసుకున్నారంట. సంతోషాన్ని ఎక్కువసేపు మనసులో దాచుకునే మనస్తత్వం కాదురా నాది. ఆవిడ కూడా వెంటనే తినేసారంట కదండి. లేదు, గ్యాస్ స్టవ్ పేలి పోయింది. మరి ఊళ్ళో ఏ విధంగా అనుకుంటున్నారండి? వాళ్ళు ఎలా అనుకున్నా కానీ నువ్వు ఎలాగ అనుకో. దీన్ని మెత్తగా కోసి ఈకల దూసేసి మసాలా దట్టించి బిర్యానీ వండే నేను తింటాను, నువ్వు వడ్డింది గాని. అది పెద్దరెడ్డి గారు పెంచుకున్న పందెం కోటండి, గొడవలు అయిపోతాయి. గొడవలు ఎందుకు అవుతారా? ఈకలు తీసుకెళ్లి నాయుడు గారి ఇంట్లో వాడే. వాళ్ళకి పడదు కదండి. పడదు కాబట్టే ఈ పుంజు గురించి 2 రోజులు కొట్టుకుంటారు, నరుకుంటారు, తిట్టుకుంటారు. మనకి ఎంటర్టైన్మెంట్ కదా. ఈ డ్యాగ చూడరా ఎంత టీవీగా ఉందో నాకులాగా. సిగరెట్ దాని టీవీ సంగతి తర్వాత. ఆ సుదర్శన్ గడు ఊళ్ళో కేబుల్ టీవీ పెట్టి ఊరంతా దున్నేస్తున్నాడు. నేను పెట్టలేదేట్రా, ఏమైంది? దోల తీరి నాకు నువ్వు మిగిలేవు. మరి మిగలనేంటి? ఊళ్ళో జనం సీతారాముల కళ్యాణం పెట్టమంటే మీరు మీ కళ్యాణాలు పెట్టారంట కదా. నాది మాత్రం కళ్యాణం కాదేట్రా. అయినాడు సిటీ గేమ్లు పెట్టి టాటా బిర్లా అయిపోతాడు అనుకుంటున్నావా? చివరికి నీ పోయినకు వస్తాడు ఏతావా. ఈ భోగరాజు వల్ల కాని పని ఆ సుదర్శన్ గడి వల్ల ఏమవుతురా వల్లకాడు. దానికి ఆయింట్మెంట్ రాయి. అక్కడే చికెన్ నిలుపుతాడేంటి? ఇడికి మర్చిపోయిందా? నమస్కారం. ఏరా, చాలా మంచోడ్లా ఉన్నాడు రా. మనం ఉండడం ఏంటి? హలో, 1 మినిట్ అన్నా. సేట్ ఫోన్ ఉన్నామని చెప్పనా లేవని చెప్పనా? ఉన్నా లేనట్టే కదా. सेठ वो नए ऊपर चले गया. नहीं 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 वो ऊपर नहीं मैड में चले गया. తర్వాత करो ठीक है. వీడిది నాకు అర్థం కాదు, నాది ఆడికి అర్థం కాదు. ఊపర్ చెలేగా అంటే మీరు మరణించారనుకుంటున్నాడు. మేడ మీదకి వెళ్ళారని మేనేజ్ చేశాను. ఆహా, భలే ఉన్నాడు కదండి. ఈ ఫోటో చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? నీకేమనిపిస్తుంది? చచ్చిపోవాలనిపిస్తుంది. నేనా నువ్వా? నాకేందోలా. నేనే కానీ మీ ప్లేస్లో ఉంటే వాడికి నన్ను చంపే అవకాశం ఇవ్వనండి. మరి నేనే చచ్చిపోతాను. వదలంటే రేయ్, నువ్వు పక్కనుంటే మంచిదని జ్యోతిష్కుడు చెప్పాడు, అందుకే భరిస్తున్నాను. లేకపోతే నేను ఎప్పుడో చంపేసేవాడిని. థ్యాంక్స్. మీకు కాదు జ్యోతిష్. కత్తి కట్టరా. అలాగేనండి. నా కాలికి కాదు, కోడి కాలికి. కోడి ముఖ్యదా? కారం కోడి నుంచి తెప్పించా పల్లాటి పుంజు. ఎలా నీ కోడి చరిత్ర గురించే చెప్పు. అది ఒక అమ్మకి అబ్బకే పుట్టినది. మరి నీదా? నా చరిత్ర గురించి అడుక్కో, నా కోడి చరిత్ర గురించి అడుగు. దాని చరిత్ర తర్వాత చెప్తున్నాను కానీ నీ కోడి పేడేస్తుందా? మీ ఆవు జీడిపప్పు తింటదా? రండి బాబు రండి, కాసుకోండి బాబు కాసుకోండి. నేను నిన్ను కాసుకోలా చేస్తున్నా. ఎప్పుడు అదే గోల. భోగరాజు డేగకి జమీందారు నవలకి కాసుకోండి బాబు కాసుకోండి. వేరే చెప్పాలండి, కావాలని మాకు తెలీదా? ఇదిగో భోగరాజు కోడి మీద 2000. ఎక్కడుంది కోడి? అమ్మో అది ఇదే
ఇదిగో ఇదిగో జమీందారు నెమల మీద 1500. ఏంటిది చిల్లరా ఏ సౌ మీ దగ్గరకు వచ్చావు పట్టుగా. ఇదిగో పందెం తొందరగా ముగించండి లేకపోతే పోలీసులు వచ్చి మన బొక్కలో చేస్తారు అప్ప తిడరాలు మనోడు ఆ. ఈ సెడికి మ్యారేజ్ బా అమ్మద్దే ఈ పొలారాగడ ఉంటాడుగా పోలీసులు కూడా మీకెందుకో నాకు వదిలేండి డీజీపీ మీ బావేంట్రా? ఎవరుకున్నా ఇప్పుడు ఎస్పీ నరేంద్ర ఉన్నాడా ఎవరు అనుకుంటున్నా ఎస్పీ అనుకుంటున్నాను. ఎవరుకుని అది మా అప్పు కొడుకు అయ్య బాబు ఎంత గొప్ప గొప్ప వాళ్ళు ఇక్కడ తెలుసా మా ఏదో చెర్లపల్లి జైల్లో ఉన్నాడు పరిచయం ఓహో రండి బాబు రండి డేగ మీద 4 నెమలి మీద 6 కాసుకోండి బాబు కాసుకోండి అవును భోగరాజు ఇంతకీ పాంగడేది ఆల్రెడీ పేలింపు చూపించి ఊరి చివరి పెట్టాను పోలీసు వాళ్ళు సిగ్నల్ ఇవ్వాలి కదా. పగలంతా కష్టపడి పని చేయటం నైట్ క్లబ్ లో ఉజ్బెకిస్తాన్ పిల్లకి పెట్టేయటం అందుకే తొందరగా పెళ్లి చేయమా అంటే మనం కట్టించుకునే పొజిషన్ లో ఏమంటది. ఈడ ఆలకం చూస్తాడు మన తీరుకోలాగా ఉన్నాడు. మన సత్యబాబు గురించి అడుగుదాం. యాండి 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 చూడండి. చూశాను బాగున్నారు. అమ్మాయి మన తెలుగుడే. యాండి ఆ. నాకు సాయం చేస్తారా? ఆర్థిక సాయం అయితే చేయలేను. ఆర్థిక సాయం నాకెందుకు, నా కొడుకు. మరి ఇంకేంటి చిన్న ఇన్ఫర్మేషన్ కావాలా? అడుక్కోండి. ఈ బంగాళాలో సత్యబాబు అని ఉంటాడు, నీకు తెలుసా అని. సత్తిబాబా అవును, సత్యబాబు సన్నాబు సూరిబాబు అంబాజీపేట. వీడేంటి మన గురించి మనల్ని అడుగుతున్నాడు? ఏమండి ఆడితో మీకేంటి పని? ఆడికి మా అన్నయ్య గారు అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. ఆ, ఆడి దుబాయ్లో పెద్ద వ్యాపారాలు చేస్తున్నాడు నా ఇంట్లో చెప్పారు. ఆ, ఇక అది నిజమో కాదో తెలుసుకుందాం దుబాయ్ వచ్చాను. ఆ. ఎందుకంటే ఆ. నేను దేన్నైనా కళ్ళారు చూస్తే కానీ నమ్మను కదా. అయితే అమ్మ చెప్పిన దువ్వ సంబంధం ఇదే అన్నమాట. బాబు ఆ సత్యబాబు ఎవరో నీకు తెలిస్తే కొంచెం చూపిస్తావా? కొంచెం ఏం కర్మ, పూర్తిగా చూపిస్తాను. కానీ ఇప్పుడు కుదరదు. ఏ బిజినెస్ పని మీద పొద్దున్న ఇరాక్ వెళ్ళాడు. ఇగో ఆ. బిజినెస్ లో బాగా సంపాదిస్తున్నాడా? బ్రహ్మాండంగా. ఈ కాంప్లెక్స్ లో సగం ఆడిదే. అవునా? ఇదిగో మీరు దిగారే ఆ ఎయిర్పోర్ట్ లో వాడి హ్యాండ్ కూడా ఉంది. ఆ. పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ లో వాడి లెగ్స్ కూడా ఉన్నాయి. అయితే నేను కళ్ళతో చూడకుండానే పెళ్లి ఖాయం చేసుకోవచ్చన్నమాట. కళ్ళు మూసుకుని చేసుకోవచ్చు. సత్యబాబు ఏంటి ఇక్కడ కూడా అంబాజీపేట బరువు తీస్తున్నావు కదయ్యా? అంబాజీపేట సత్యబాబు గడటి ఈడా. ఏంటి వాడంత షాక్ అయ్యాడు? కాదని కలరిచ్చావా? అయితే ఇతను సత్యబాబు కాదు, ఒకవేళ ఇతనే సత్యబాబు అయినా నాకు తెలియదు. నాకు తెలిసిపోయిందే. యారా నీది బిజినెస్. ఈ బంగాళాల సగం నీదేనేట్రా? ఎయిర్పోర్ట్లలో పెద్ద పెద్ద హోటళ్లలో నీ లెగ్లు హ్యాండ్లు ఉంటాయా? నా వాడు ఎవరే, నా తోడు ఎవరే, ఎన్నాళ్ళకొస్తాడే సిరిమల్లె పువ్వా, తెల్లారబోతుంటే నా కల్లోకి వస్తా. ఎన్నిసార్లు నా 16 వయసు సినిమా చూస్తావు? నీకు సినిమాలో యాక్ట్ చేయాలని కోరిక ఎలాగ తీరదు? నాకు కోరిక తీర్చవే. ఎప్పుడు ఇదే గోల. అది కాదే, అప్పోటి శృంగారం ఒకటి ఎంత చేసినా చెయ్యాలనిపిస్తే నీకు రేషన్ షాప్ లో వడ్డానం కొనిస్తానే నా బంగారం ఈ గాని. బిల్డప్ చూసేగా పడిపోయాను. నీ బంగారం ఏంట్రా టమోటాలకు రంగులు వేసినట్టున్నాయి? నా గ్లామర్, నా ఫిగర్, నా ఈడు, నా వేడి అన్నీ నీకే సొంతం. అభి అరే ఇంత హంగామా ఎందుకురా? నీ మనసులో చోటిచ్చావు, నీ మందిరంలో చోటిచ్చావు, నీ పక్కలో. మీరు నా కోసం ఇంత చేస్తున్నారు, మీకోసం ఈ మాత్రం నేను చేయలేనా? ఐ లవ్ యూ రజ్జింగిడి. చూడకుండా వీడియో తీసాడు. ఇప్పుడు నా జాబ్కి రిస్క్ వచ్చేలాగుంది. సినిమా రీళ్ళని మెడగ చుట్టుకొని ఉరేసుకొని సావాలని ఉంది. చిన్నప్పటి నుంచి ఒళ్ళొంచలేదు. చదువుకుంటే బ్రెయిన్ అరిగిపోద్దని మామూలు చదువు మానిపించేశారు. అట్లాంటిది ఆ సుదర్శన్ గాడి వల్ల బలపం పట్టిన ఈ చేతులతో గుణపం పట్టి నేను మాత్రం కాపురం చేస్తేనే ఒళ్ళలిసిపోద్దని మా ఆవిడ దూరంగా పెట్టి కాపురం చేయడం మానేశాను. బళ్ళో కన్నంలో చేతులెట్టి సుత్తముక్క కావడం మానలేదు కదా. సినిమాలో ట్రై చేసేటప్పుడు శ్రీదేవి చేసిన మోసం దీనికంటే బెటరు. పాపం పాప చూడండి రా, పైకి జారితేనే తీసుకోలేని పిల్ల. కాలు జారినప్పుడు కూడా ఎంత ఫీల్ అయి ఉండదు. పాప నడుము చూడండి రా, శ్రీదేవి ఓల్డ్ కట్అవుట్ లాగా ఎలా వంగిపోయిందో పాపం. సరే ఈ బాధలు ఎట్టాగో ఓర్చుకుంటాం. మన బతుకేంటి, భవిష్యత్ ఏంటి? ఎదవ సన్నాయి నొక్కులు నొక్కండి. మీలాంటి పెళ్ళం చాడి ఎదవలతో ప్లాన్ చేయబట్టి నా బ్రెయిన్ పంక్చర్ అయింది. 16 పాప పద, మనం సెపరేట్ గా ప్రాజెక్ట్ రూమ్ లోకి వెళ్ళి థింక్ చేద్దాం. ఎక్కడికి పని చేసుకో. రేయ్ అరే నవ్వే నవ్వా. వీడియో గారు ఏంటి చాలా హుషారుగా ఉన్నారు? నా పుట్టినరోజు ఎన్నో పుట్టినరోజు? 45. ఎన్నొక్కవిటి ఏహే, ఆయన చెప్పేది నిజమే. 10 సంవత్సరాల క్రితం కూడా 45 అని చెప్పాడు. మాట మీద నిలబడి మనిషి. నేను అప్పుడు ఈ ఊరు రాలేదు కదా, నేను అక్కడ చెప్పాను. నేను మీ ఊరు వచ్చినప్పుడు చెప్పావు. ఆ? ఆ. వీళ్ళేంట్రా
నల్లమ్మ బేసినట్టు ముఖాలు మాడిపోయినాయా తెలీదా రావణమ్మ పిలిపించి ఫుల్ కోటింగ్ ఇచ్చిందట. రావణమ్మ దగ్గర 100 రూపాయలు అప్పు చేస్తే ఉప్పు సముద్రంలో మునిగిపోయినట్టే అసలు చేసాడట మరి అవుతుంది మరి. వీళ్ళేంట్రా మన గురించి తెగ బంగెట్టేసుకున్నట్టున్నారు పాపం. బెంగ కాదు బాబు, జాలి. లచ్చలు సంపాదించేద్దామని ఎకరాలు ఎకరాలు అమ్మి కేబుల్ టీవీ పెట్టాను. చివరికి ఏం మిగిలింది? వైర్లు కట్టా టీవీ పెట్టి. నీకు అది కూడా మిగలదు. నీకు ఆ వైర్లు కట్టే ఎక్కువ. ఎవడో సన్నాసి కేబుల్ టీవీ పెట్టి ఫ్లాప్ అయ్యి కూడా అని చెప్పి ప్రతివాడు ఫ్లాప్ అయిపోతాడా? నీకు అంత ఎక్స్పీరియన్స్ రావాలంటే మా కేబుల్ టీవీలో పని చేస్తే బెటర్. అంత కరం మనకేం పట్టిందండి? కావాలంటే 100 కేబుల్ టీవీ ఆఫీసులు పెట్టి పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ మామ బర్రేం కాదు. కేబుల్ టీవీ నడపడం అంటే డౌన్ రోడ్ లో ఎడ్ల బండి నడపడం కాదు. నేనే ఏం పీకలేకపోయా, నువ్వేం పీకుతావు? జాజి పక్క మీద సంకురాత్రి మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి పెదవులు అడిగిన రుచి రాత్రి కౌగిలి అడిగిన కసి రాత్రి కవ్విస్తున్నది చలి రాత్రి కవ్విస్తున్నది చలి రాత్రి సన్నజాజి పక్క మీద సంకురాత్రి